సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. విజయవాడకు చెందిన ఈమె సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి పలు సీరియల్స్ లో నటించింది. 2006లో అంతరాత్మ సీరియల్ తో ఆమె కెరీర్ ప్రారంభించింది. గోరింటాకు, మిస్టర్ పెళ్లికొడుకు, కుటుంబ సభ్యులు, సూర్యవంశం, ఇంటిగిట్టు వంటి అనేక సీరియల్స్ లో నటించి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. కేరింత, రామ్లీలా, సరైనోడు వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది. ఇక ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో ఒక్కసారిగా సంచలనమైంది. సుదీర్ఘకాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్ తో అలరించిన రీతూ చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్ లోకి వచ్చి స్కిప్ చేసింది. అందులో అదరగొట్టడంతో తర్వాత కూడా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్దస్త్ లో స్థానం సుస్థిరమైంది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన ఆమె ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందని చెప్పాలి. ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. అయితే జబర్దస్త్ షో మానేయడంపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. జబర్దస్త్ మానేయడానికి కారణం హైపరాది అని చెప్పి షాక్ ఇచ్చింది. జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో తాను ఆ షోకు వెళ్లడం లేదని వివరణ ఇచ్చింది. హైపరాది లేనప్పుడు నేనక్కడ ఏం చేయాలని ప్రశ్నించింది. ఆయన వెళ్లిపోయాడు కాబట్టి తాను కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసినట్లు రీతూ చౌదరి చెప్పింది. ఇటీవలే యాంకర్ అనసూయ సైతం హైపరాది వల్లే తాను జబర్దస్త్ మానేశానని తెలిపారు.